నమస్తే, మీరు చూస్తుంది ఆదాం న్యూస్. బీజేపీ పార్టీలో చేరిన వైసీపీ శ్రేణులు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతూ భారీ ఎత్తున యువత దుష్ట పార్టీ వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్నారు. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ లంబాడిపేట నుంచి భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు బీజేపీలోకి రోజురోజుకి భారీగా చేరుతున్నారు. మాజీ కార్పొరేటర్ తాజా నోతుబ్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో ఇంతమంది బీజేపీలో చేరడం సంతోషం కలిగిస్తుందని సుజనా అన్నారు. మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలన్నది తన అభిమతమని సుజనా అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. సోదరులు, యాసంగి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గెలుపుకి, అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసీఆర్ చిన్ని గారి విజయానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ గెలిపే లక్ష్యంగా 10 రోజుల పాటు ఎన్నికల 13వ తారీఖు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఈ 9 రోజులు కూడా వీరి విజయాన్ని, ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ ఆర్ఎస్లో కృషి చేయాలని, గెలిపే లక్ష్యంగా ఈ 9 రోజుల పాటు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జనతా పార్టీకి జాయిన్ అవుతూ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళ మద్దతుతో అన్ని పార్టీల్లోనూ ఆ దుష్ట పార్టీ నుంచి 3 పార్టీలు చేరుతూ ఉన్నారు. రోజు తండాలుగా ఈ 3 పార్టీలో దేంట్లో చేరినా పర్వాలేదనే సందేశం మేము ఇస్తూ ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీలోకి ఇంతమంది మహిళా సోదరి మనం చేరటం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన ప్రత్యర్థి పార్టీ అనేక విధాలుగా సోషల్ మీడియాలో అన్ని తప్పుడు సందేశాలు పంపించి వాళ్ళ మనసులో అన్నీ కూడా రాంగ్ ఒపీనియన్ తీసుకొచ్చారు. అవన్నీ లేకుండా మీరందరూ కూడా మంచి పార్టీ, జాతీయ అభివృద్ధిలో మీరు పాలు పంచుకుంటున్నారు అని ఆలోచించండి. రాజకీయాల్లోకి వచ్చేది ఉద్యోగాలు కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేట్లు అవ్వాలి, ఎవరో ఒకరు అవ్వాలి. కానీ ముందు ప్రజాసేవ దృక్పథంతో ఉండాలి. కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేస్తేనే మనం ప్రజాసేవలో చేయగలం. కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద సమర్థత లేని నాయకులు కనుక ప్రజాస్వామ్యంలో గెలిస్తే గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం. మనం డబ్బుతో కానీ ఇంకోదంతో కానీ చేయకూడదు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు స్వాగతిస్తూ సంతోషంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి. మీరందరూ సైనికుల్లాగా పనిచేయండి ఎన్నికలకి. ఆ తర్వాత పశ్చిమ నియోజకవర్గానికి నేను ఒక సైనికుల్లాగా మేము ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే.